ఆ కథ నా స్నేహితుడి కథ. అసలు ఆ రోజు ఏమైందన్నా? ఆ రోజు ఏమైందంటే మా అన్నను ఫోన్ చేయరా, ఈరోజు ఎలాగైనా ఆడేసేద్దాం. హలో, ఎక్కడ ఉన్నావు? చెప్పు, ఏంటి అవసరం? చెప్పాను కదా, ఒకడిని వేసేయాలి. వాడిని పిలిపిస్తున్నాను. కుర్రాలను సిద్ధం చేసుకో. మనం ఎప్పుడూ కలుసుకునే చోటికే వాడిని తీసుకొస్తున్నాను. అక్కడ కుర్రాలతో అక్కడ మాటు వేసి సిద్ధంగా ఉండు. ఎప్పుడు? ఎక్కడ్రా వాడు? ఇంక రాలేదు. అడుగుతా నాకు. అడుగు వచ్చేసాడు. అన్నా వాళ్ళు వచ్చారన్నా. వస్తున్నాడు. వాడిని మీరు అటు పక్కగా ఉండి వేచి ఉండండి. వాడు రాగానే వాడితో పాటు మమ్మల్ని వెంబడించినట్టు వెంబడించి మేము తలోక వైపుగా వెళ్ళిపోతాం. మీరు వాడు ఒక్కడనే వెంబడించి వాడిని ఎలాగైనా ఈరోజు చంపాల్సిందే. వాడిని నేను ఎట్లా అయినా వేసేస్తా. వాడిని వేస్తే నీకెంత, నాకెంత? నీకెంత కావాలి? నాకు ఎంత ఇవ్వగలవు? 1,00,000. 1,00,000. ఇంకో పార్టీ చూసుకో. అదేంటి ఆ మాట అంటున్నావు? మరి 1,00,000 అంటే నా రైట్ హ్యాండ్ కూడా అక్కడే చూస్తాడు 1,00,000 రూపాయలకి. అలాంటిది నీకు ఎన్నిసార్లు నేను పని అప్ చెప్పలేదు? సరే, ఈ ఒక్క మాట కోసం నేను చేస్తాను. నీ గురించి ఎంత ఇవ్వగలవు చెప్పు. 1.5. ఓకే, రైట్ హ్యాండ్ వెళ్ళి తీసుకురా. ఎక్కడ ఉన్నావురా? సరే, కిందకు వచ్చే. వాడు వస్తున్నాడు, మీరు వెళ్ళిపోండి. ఏంటి మామ పిలిచావు? సరదాగానే రా, మాట్లాడాలనిపించింది. పదమామ అయితే. సరే, మామ ఊరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అయితే. సచ్చాడు నా కొడుకు. సచ్చినాడు నా కొడుకు. లేపండి. రైట్, చెప్పన్నా. ఆడికి కాల్ చేయరా. కాల్ చేసి పేమెంట్ కొట్టమని చెప్పు. హలో, అడిగితే మళ్ళీ వస్తున్నారా? పోనీరా. ఎక్కడ్రా? వాడి శవాన్ని దొంకల్లో పడేసి నీకోసం వస్తున్నాం రా. హలో, చచ్చాడా వాడు? చచ్చాడా నా కొడుకు? చచ్చాడా వాడు? సరే, అక్కడికే వస్తున్నా. అమౌంట్ కోసం వచ్చాయి. అన్న, హీరో చచ్చిపోయాడా, విలన్ గెలిచాడా? దాని గురించి మీకు తెలియాలంటే మన ఊరి కథ మీకు తెలియాలి.